లక్షల లక్షల ఫీజుల రూపంలో గుంజేసి ఆ పైన యూనిఫామ్స్కి బుక్స్కి అదని ఇదని వేలల్లో గుంజేస్తున్నారు చూడండి. అలాంటి వాళ్ళకు ఒక మంచి గుణపాఠం చెప్పారండి. మామూలుగా నాలాంటి వాడు ప్రైవేట్ స్కూళ్ళకు పంపొద్దు అంటే అంత ఎత్తున లేస్తారు మీరంతా కూడా, నన్ను తిట్టడానికి కూడా రెడీ అయిపోతారు. కానీ ఒక ఊళ్ళో ఊరంతా ఒక తీర్మానం చేసుకొని ఆ వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సుల వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి మరీ పంపించారండి. మా ఊళ్ళో పిల్లలు కానీ ఎవరు కానీ ఒక్క ప్రైవేట్ స్కూల్కి కూడా రాదు, ఇంకోసారి బస్సు కనపడితే మర్యాదగా ఉండదని. నిజమే చెప్తున్నాను. కరీంనగర్ జిల్లా ఆత్మకూరు మండలంలో ఏపూరు అని చెప్పి ఒక విలేజ్ ఉంది, ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఆ విలేజ్లో జనం అంతా కూడా ఒక డెసిషన్ తీసేసుకున్నారండి. అంటే విసిగిపోయారన్నమాట. వాళ్ళకి చాలా పెయిన్ వస్తుందండి. వాడు చెప్పే ఎల్కేజీ యూకేజీలకి 25,000 50,000 లక్ష రూపాయల ఫీజులేంటి కట్టక తప్పని పరిస్థితి. అన్ని స్కూళ్ళు మాట్లాడేసుకున్నాయి. అన్ని స్కూళ్ళు దాని మీదే ఫిక్స్ అయిపోయి ఇక వీళ్ళకి తప్పని పరిస్థితిని క్రియేట్ చేస్తే రైతులు కదండి, ఉమ్మడిగా ఉంటారు కదండి, పల్లెటూరు కదా, ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. వీళ్ళు ఒక మంచి పరిష్కారం భలే కనిపెట్టారండి. మనలాంటి వాళ్ళమైతే ఏం చేయలేం, తిరగబడి మళ్ళీ పక్కన వాళ్ళని తిడతామండి. నా ఇష్టం, నా దగ్గర డబ్బు ఉంది, నా పిల్లాడు, నా చదువు, ఇలా ఉంటుంది కదా. వాళ్ళు మాత్రం కిక్కులు మనలేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారండి. పైపెచ్చు ఆ ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్లో మంచి ర్యాంక్స్ వచ్చినాయండి, మంచిగా స్కోర్ వస్తుందండి. పిల్లలు కూడా ఆల్రౌండ్ ఎదుగుతారండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో మీకు తెలుసు ఇక రుబ్బిందే రుబ్బి దానికి దీనికి ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఫ్యాక్ట్ అని చెప్పి పిల్లల మైండ్ని ఎదగనివ్వకుండా చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతో పాటు ఎదుగుతాడు, అన్నీ ఉంటాయి. అవి వాళ్ళు గమనించారు. మరి చదువు లేకపోయినా రైతులైనా పల్లెటూరు వాళ్ళైనా కానీ అది గమనించి పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపం, గవర్నమెంట్ స్కూల్కే పంపుతాం. అంటే ఫైనాన్షియల్గా ఆ క్రైసిస్ ఉంది, ఇంకో రకంగా ఆల్రౌండ్ ఇది ఉంది. ఇక గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కూడా స్వయంగా మన విద్యాశాఖ మంత్రి కూడా అదే చెప్తున్నారండి. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి, మేము బాధ్యత తీసుకుంటామని. ఎంత మంచి టీచర్లు, ఎంత మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది, ఎంత బాగా చెప్తారో తెలుసండి. కాకపోతే మనమే అడగడం మానేసాం. మీలో ఎంతమంది టీచర్ గారిని అడిగారు చెప్పండి. సార్ టీచర్ గారు, మీరు బీఈడీలు ఎంఈడీలు చేసిన వాళ్ళు, మీరు చెప్పండి మా పిల్లలకి, మీ మీద మాకు నమ్మకం ఉందని చెప్తే ఖచ్చితంగా చెప్తారు. అంటే ఆ ఊళ్ళో ఆ రకంగా చేశారు. ఆ బస్సులో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెనక్కి పంపేసి మొత్తం పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించి ఆ టీచర్లతో మాట్లాడి, మీరు బాగా చెప్పాలి, మరి మీ మీద నమ్మకంతో మేము ప్రైవేట్ స్కూల్ వాళ్ళని తరిమేసామని చెప్పి. సో గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడాలి అన్న, విద్యా వ్యవస్థ బాగుపడాలి అన్న ఈ పార్టిసిపేషన్ అవసరం అండి. తల్లిదండ్రుల నుంచి ఎప్పుడైతే రిక్వెస్ట్ వచ్చిందో, తల్లిదండ్రుల నుంచి ఎప్పుడైతే డిమాండ్ వచ్చిందో, అప్పుడు టీచర్లు ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతారు, మంచి విద్యని ఇవ్వగలుగుతారు. ఒక ఎగ్జాంపుల్ కదా, బాగుంటుందని చెప్పి షేర్ చేశానండి. ఇక ప్రైవేట్ స్కూళ్ళల్లో చేసే అన్యాయాలు ఉన్నాయి చూడండి, నెక్స్ట్ రీల్లో చేస్తాను చూడండి. పిల్లలు మానసికంగా ఆ క్లాసులు రూపంలో మానసికంగా పెడుతున్న ఇబ్బంది మళ్ళీ చెప్తాను, ఫాలో అవుతూ ఉండండి.